సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక నడక. తెల్లారక ముందే మొదలైంది కాళ్ళ కవాతు. నడక నమస్కారాలు పెడుతూ కొందరి చేరిక. మాటలతో మొదలై మారుతాయి ముచ్చట్లుగా. కొన్ని నోర్లు సమాజం చుట్టూ తిరిగితే మరికొన్ని చాటుతాయి బతుకు బాధలు. ఇరుపక్కల పచ్చదనం చెట్లు వింటుంటాయి మాటలు. ఊకొట్టినట్లు కదిలిస్తాయి కొమ్మలు. ఎన్ని పదగట్టనలు చూసిందో రోడ్డు, ఉలుకదు పలుకదు. ఊపిరి బిగబట్టి అన్నీ వింటది మౌనమునిలా. ఆరోగ్య నడక చేస్తుంటే ఆలోచనలకు విరామం. కలిసేవాళ్ళు కలుస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అలిసిపోయిన వాళ్ళు కూర్చుంటారు. నడక సాగుతూనే ఉంటుంది క్రమశిక్షణతో. 10 మంది కలయిక అందిస్తుంది లోకజ్ఞానం. ఏ వాడకట్టులో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు. మాటల మోసాల నుంచి సైబర్ మోసాల దాకా అన్నీ. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలు. నడక మహాభాగ్యంగా భావించేవారు పట్టించుకోరు వయస్సుతో సంబంధాన్ని. ముసలి నడకలు ఉంటాయి వేరుగా. ఉరుకులు పరుగులు లేని జీవనం. అడుగుల తడబాటును తట్టుకొని కదలడం. మధుమేహాలు, అజీర్తులు పారదోలడానికి చేతికర్ర నడకలు ఉంటాయి భాగ్యంగా. నడకల విభజన ఎన్ని రకాలుగా చేసినా మూలసూత్రం ఆరోగ్య రహస్యమే. ఆస్తులు అంతస్తుల కంటే ఆరోగ్య సాధనే మహాభాగ్యం. ఎలా నడుస్తావో నడువు, నడక పాఠాలు వింటూ. అప్పుడప్పుడు నడక స్తోత్రాలు చేస్తూ, అప్పుడప్పుడు నడక స్తోత్రాలు చేస్తూ. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత అంశం విశ్రాంతి. నా శీర్షిక కష్టానికి బహుమతి. నిరంతర శ్రమకు నిజమైన మిత్రుడు మరో మైలురాయికి నాంది. పగలంతా పడిన కష్టానికి రాత్రి ఇచ్చే బహుమతి. కొత్త కొత్త ఆవిర్భావాలకు కొండంత అండగా నిలుచు. మంచి మంచి ఆలోచనలకు మద్దతుగా దారిచూపు. విశ్రాంతి ఎరగనిది ప్రకృతి మాత్రమే. పగలు రేయి అదే పనిగా విరామం ఎరగని విసనకరలా ఊగుతుంటుంది. సూర్యచంద్రులు, నక్షత్రాలు, గాలి విరామం ఎరగవు. నీరు కొంతవరకు నదులలో పారుతూ సముద్రం చేరగానే సేదదీరుతుంది. పారిశ్రామికత పెరిగాక మనిషి కూడా పరుగులంఘించుకున్నాడు. పక్కవారిని పట్టించుకోవడం మానేశాడు. విశ్రాంతి తీసుకుంటేనే శరీరం, మనసు ప్రశాంతత పొంది తదుపరి మరింత ఉత్సాహంతో పనిలో లీనమయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక అనంత భావన. భావాలకు అంకురం అనంతం. ఆది అంతాలు అనుభూతులమయం. గణనకు అందని గడియలను పెనవేసుకున్న కాలాతీత బంధం. అంతరంగంలో వేళ్ళూనుకున్న స్పందనల కలయిక అంకుర విన్యాసం. ఊహల ఊడలు కట్టిన ఊయలలో ఊగిసలాడు పగటి నిరాకారి. ముసిరిన చీకటిలో కలల చెద్దరిని కప్పుకున్న కాల్పనిక నిశాచరి. నిరీక్షణలు దాటుకున్న అంకుర విన్యాసం. అక్షరాలతో ఊపిరి పోసుకున్న చిత్తం సృజించిన భావన శిల్పం. నవరసాలను పలికించు శృతిలయల సాహితీ వీణ. హృదయాంతరాల గోడలను ఆది అంతాలను అలరించు కైతల బృందావనం. ధన్యవాదాలు. దారస్నేహలత, గోదావరి. అందరికీ నమస్కారం. నా పేరు కొలచిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక రాలిపోయిన పూల వాసనలు. ఉషోదయంతో విరిసి కొమ్మల మెరిసి
కనులకు కనువిందు చేసి మనసులను మైమరిపించి పరిమళ గంధాలు కురిపించి దేవుని పాదాల మ్రోలకముందే ఇంతుల కురలలో అలరకముందే సాయం సమయం సమీపించగానే గాలి విసురు చెప్పించగానే నేలవడిలో రాలిపోయే పూలెన్నో రహదారి రాస్తాలపై సోలిపోయి గాలివాటికి చెదిరిపోయే దీనవదనాలెన్నో. ఎందుకంటే అవి సుకుమార కుసుమాలు, ఎవరి మనసులను నొప్పించని సుమబాలలు. రాలినా అవి నవ్వుతూనే ఉంటాయి, పరిమళ గంధాలు వెదజల్లుతూనే ఉంటాయి. దయలేని మనుషుల కాళ్ళ కింద నలిగినా వారి పాదాలు ఒత్తుకుని ఒరుసుకుని పోకుండా మెత్తని తివాచీలా హత్తుకుంటాయి. రేకులు రాలిన పుప్పొడి సువాసనలు హృదయాలకు అలదుతూనే ఉంటాయి. నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం నా శీర్షిక గొడవల మనగడ. పరుల గోచీలు లాగడం ఎందుకు, పట్టుబట్టి గొడవలకు దిగడం ఎందుకు, మనిషిగా మనుగడ కోల్పోవడం ఎందుకు, ఉన్న పరువును ఊడగొట్టుకోవడం ఎందుకు, నలుగురిలో నగుబాటు చెందడం ఎందుకు. అహంకారపు అగ్నికణం అంటితే అనువంత మాట అగ్ని పర్వతం అవుతుంది. అసూయ అనే అంధకారం కమ్మితే అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలవుతుంది. అర్థం కాని మాటలే ఆవేశంగా మారుతాయి. అవివేకం చేతుల్లో చిక్కితే ఆయుధాలై ఆవురావురంటూ ఆకాశంలో చెలరేగుతాయి. స్వార్థం నీలో పెరిగితే స్నేహం రాలిపోయే చిగురుటాకు అవుతుంది. సహనం కోల్పోతే సంసారం శిథిలమవుతుంది. ఇంట్లో చిన్న చిన్న చిచ్చులే ముదిరి ఉమ్మడినే ముక్కలు చేసేస్తుంది. దేశంలో చిన్న విభేదాలే రేపు విభజనల దారి అవుతున్నాయి. మనసుల్లో ముసురుకున్న ద్వేషం విశ్వాన్ని చేయగలదు గందరగోళం. ప్రశ్నించుకునే మనసు ఉంటే దొరుకుతుంది పరిష్కార మార్గం. ప్రేమతో పలుకే పరమౌషధం. సహనం అనే శక్తి మనసులో ఉంటే శాంతి అనే పుష్పం వికసించు నీలో నిత్యం. నిన్ను నువ్వే జయించగలిగితేనే నలుగురిని గెలిచి నడవగలవు తెలుసుకో. మనసును మంచికి మలచుకునే మార్పే మహోత్సవం. మానవత్వమే ఏనాటికైన మనుగడకు మంగళ దీపం. గొడవల గోలలలో గెలిపేమీ లేదని గ్రహించు. గుండెలో ప్రేమ దీపం వెలిగించుకుందాం. వ్యక్తి నుంచి కుటుంబం నుంచి దేశం. విశ్వమంత ప్రశాంతత పరిమళాలు నింపుకుందాం. శాశ్వతంగా ప్రపంచమంతా. అందరికీ ధన్యవాదములు. కవిత అంశం పదాలతో కవిత. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. శీర్షిక ఆదర్శ పురుషుడు. జగద్విదితం శ్రీరాముని చరితం. పితృవాక్య పరిపాలన, ఒకటే మాట, ఒకటే బాణము, ఒకటే సహధర్మచారిణి. ధర్మ సంస్థాపన పురాణం. కమనీయ కావ్యం రామాయణం. ఏటేటా చైత్రశుద్ధ నవమి శ్రీ సీతారామచంద్ర కళ్యాణం. భద్రాద్రిలో వైభవంగా కనుల పండుగగా ఉత్సవం. వీక్షించి అక్షింతలు జల్లు భక్తజనకోటికి శుభకరం. నాకు అవకాశం కల్పించిన దాస్యం సేనాధిపతి గారికి మరియు దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదములు. మరియు నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి ధన్యవాదములు.
అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక ఆదుకోవయ్యా ఆదిత్య, వివుపై భగభగలను ఆపవయ్యా ఆదిత్య. మనుషులంతా మాడిపోతున్నారు, జంతువులన్నీ గొంతెత్తి ఘోషిస్తున్నాయి. నిలువడి నీడలేక పక్షులు నేలరాలాయి. పచ్చని అడవులు నిలువున ఎండి కన్నీటి ఆకులు రాల్చుతున్నాయి. జీవులపై కాస్త జాలి చూపవా దినకరా. అయ్యా దేవలోక రాజేంద్ర, ఆర్కునికి కొన్ని మార్కులు ఎక్కువేసి అఖిల జగాలను అమాంతం కాపాడండి. లేకుంటే ఏ అమ్మాయిలనో తాజా పువ్వులనో చూపించండి. వలపుల తలపులతో కాస్తైనా చల్లబడేను. అమ్మ ఛాయాదేవి, వారికి మజ్జిగ, అన్నము, లస్సీలను రోజు సర్ది కట్టమ్మా. లంచ్ టైంలో చల్లగా ఆరగించి మంచులా కొంచెమైనా మారతాడేమో. ప్రతి జీవిని చల్లగా చూసే ప్రత్యక్ష దైవానివి, శాంతించవయ్యా సూర్యభగవానుడా. శాంతించు, మాపై కరుణ చూపి మేఘబాలలను రప్పించి దయాచినుకుల వరం కురిపించవయ్యా. కర్మసాక్షి కారుణ్యమూర్తి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ గగన శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిల నుంచి. నా కవితను మీతో పంచుకోబోతున్నాను. కవిత శీర్షిక పచ్చని సంతకం. ఆరోగ్యం మన శ్వాసలో మొదలయ్యే ఒక నిశ్శబ్ద గీతం. పచ్చదనం భూమి గుండెలో పూసే జీవన స్వప్నం. క్రమశిక్షణ ప్రకృతి నేర్పిన నిబంధనల నడక. మహాభాగ్యం మొక్క నీడలో మనిషి పొందే నిజమైన సౌఖ్యం. చెట్టు ఒకటి నాటితే ఒక ఊపిరి మన కోసం ఎదురు చూస్తుంది. నీటి బొట్టును కాపాడితే రేపటి జీవనం మన చేతుల్లో నవ్వుతుంది. పక్షి కూయడం ప్రకృతి పలికే మధుర వాక్యం. గాలి తాకడం ఆరోగ్యానికి కనిపించని ఔషధం. కానీ మన నిర్లక్ష్యం మట్టిని మంటగా మార్చుతుంది. మన లోభం పచ్చదనాన్ని పసుపు జ్ఞాపకంగా మార్చుతుంది. ఇప్పటికైనా క్రమశిక్షణతో అడుగు వేస్తే ప్రకృతి మనల్ని మళ్ళీ ఆలింగనం చేసుకుంటుంది. ఆరోగ్యం, పచ్చదనం కలిసిన చోట నిజమైన మహాభాగ్యం పుడుతుంది. అక్కడే మనిషి జీవనం మళ్ళీ ప్రకృతితో పాటు పాట పాడుతుంది. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవిత గానలహరిలో నా కవిత స్నేహం చేయి. భవనాలు కోటలు ఉన్నా, రత్నాల రాసులు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే అంతా సున్నా. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. దురాశ దురలవాట్లతో ముప్పు తెచ్చుకోకు ఆరోగ్యానికి. ఆరోగ్యం చెడిన నాడు దరిచేరరు స్నేహితులు, దరికి రానివ్వరు బంధువులు. నీ దేహమే నీకు బరువగును, నీ సంతోషం కూడా నీకు దూరంగా పారిపోవును. చక్కని ఆరోగ్యం కోసం, స్వచ్ఛమైన గుప్పెడు గాలిని గుండెకు అందివ్వడం కోసం, కాలుష్యాన్ని తరిమి కొట్టే పచ్చదనం పరిమళాల కోసం ఆ పచ్చని ప్రకృతితో స్నేహం చేయి. ఏ చెట్టు పుట్టకు హాని చేయక, ఏ దురలవాటుతో చేయి కలపక, మంచిని పెంచుచు మమతల్ని పంచుచు, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ క్రమశిక్షణతో కూడిన జీవితంతో సాగిపో ముందుకు. అప్పుడే 100 ఏళ్ల ఆనందం అవుతుంది నీ సొంతం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానం లహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.